అనుగ్రహించండి. వందనాలు స్తోత్రాలతో యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. కొన్నిసార్లు మన జీవితంలో సమస్యలు వస్తాయి. సమస్యలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? అది సమస్యలు, శోధనలు, కష్టాలు వచ్చినప్పుడు మనం వాటిని ఎలా ఎదుర్కోవాలనేది ప్రశ్న. ఈ దినం అది మనం నేర్చుకోవాలి. ఇప్పుడు మన జీవితంలో ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే సమస్య ఏమిటి అనేది తెలుసుకోవాలి. అసలు మనకు ముందు వాట్ ఈస్ ద ప్రాబ్లం, మన సమస్య ఏమిటి అన్నది అర్థమైతే తప్ప దాన్ని మనం పరిష్కరించుకోలేము. కాబట్టి మీ జీవితంలో వచ్చిన కష్టాలు, సమస్యలు మీకు తెలుసు. అప్పుడు మీరు ఏం చేయాలంటే ముందు నాకున్న సమస్య ఏమిటి అనేది మీరు తెలుసుకోవాలి. ఆర్థికమైన సమస్య, ఆరోగ్య సమస్య, లేకపోతే ఏమిటి నా సమస్య? ఆత్మీయమైన సమస్య, పాపంలో కొనసాగుతున్నానా, ఏమిటి నా సమస్య? క్రైస్తవ జీవితంలో ఏదైనా సరే ఎన్నో సమస్యలు ఉంటాయి. మన దైనందిన జీవితంలో మనకు లెక్కలేని సమస్యలు వస్తాయి. అప్పుడు మనం ఏం చేయాలంటే ముందు సమస్య ఏమిటి అన్నది మనం తెలుసుకోవాలి. చదువుకున్న వాళ్ళు రాసుకోవచ్చు కూడా, సమస్య ఇది నాది అలా రాసుకోవచ్చు. ఇప్పుడు సమస్య ఏంటో తెలిసిన తర్వాత రెండోది ఏం చేయాలంటే ఈ సమస్యకు కారణం ఏమిటి, వాట్ ఈస్ ద సొల్యూషన్ టు దిస్ పర్టిక్యులర్ ప్రాబ్లం, ఇది రెండవది. ఇవి ఇట్లా మీరు చేసుకోకపోతే మీ సమస్యలు మీరు పరిష్కరించుకోలేరు. సమస్యలు పరిష్కరించుకునే విధానం గురించి నేను మాట్లాడుతున్నాను. వీళ్ళు పర్సనాలిటీ డెవలప్మెంట్ వాళ్ళు కూడా పరిష్కారం చెప్పే విధానం వేరుగా ఉంటుంది. అయితే నేను బైబిల్ దృక్పథంతో ఆత్మీయంగా విషయాలు మాట్లాడుతున్నాను. మన సమస్యలు ఏమిటి, సమస్యలకు కారణాలు ఏమిటి కూడా మనం తెలుసుకోవాలి. మనం అది తెలుసుకోవాలి. కారణాలు ఏమిటి? నాకు అనారోగ్యం వచ్చింది. ఎందుకు అనారోగ్యం వచ్చింది? నేను ఓవర్ వెయిట్ ఉన్నాను, ఇది నా సమస్య. మరి ఈ ఓవర్ వెయిట్ వల్ల నాకు బీపీ ఇవన్నీ ఎక్కువయ్యాయి, ఇది నా ఈ సమస్య కారణం ఏమిటంటే నాకు తిండి మీద క్రమశిక్షణ లేదు. అంటే మీకు అర్థమవుతుందని చెప్తున్నాను. కాబట్టి నాకు వచ్చిన సమస్యకు కారణం ఏమిటి? ఏ కారణం? ఒక కారణం ఉండదు. కొన్నిసార్లు లెక్కకు మించి 2-3 కారణాలు ఉంటాయి. అది కూడా మనం ఆలోచించాలి. ఇది రెండవది. మూడవది ఏమిటంటే మరి సమస్యకు పరిష్కారాలు ఏమిటి? సమస్య ఏమిటో మనకు తెలిసింది, సమస్యకు కారణం ఏమిటో కూడా మనకు తెలిసింది. మూడవది మనం తెలుసుకోవాల్సిందంటే సమస్యకు పరిష్కారాలు ఏమిటో కూడా తెలుసుకోవాలి. పరిష్కారం ఉండదా? ప్రతి సమస్య కూడా పరిష్కారం ఉంటుంది. సమస్యకు పరిష్కారం లేని సమస్య అంటూ ఏది కూడా లేదు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే, మిమ్మల్ని మీరు జాగ్రత్తగా పరిశీలించుకుంటే, పరీక్షిస్తే మరి మీకున్న వనరులు ఏమిటి, ఈ సమస్యను నేను ఎలా పరిష్కరించుకోవాలి అన్నది మీకు తెలుస్తుంది. చదువుకున్న వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఆ పరిష్కారాలు రాసుకోవాలి. సమస్యకు ఒక పరిష్కారం ఉండదు, 4-5 పరిష్కారాలు ఉంటాయి. ఏదో అర్థమైందా? ఇప్పుడు నేను ఇక్కడ నుంచి బండ్లగూడకు వెళ్ళాలి, ఇక్కడ నుంచి నేరుగా బండ్లగూడకు వెళ్ళొచ్చు, ఇట్లా శంకరపల్లి మీదుగా వెళ్ళొచ్చు, ఇట్లా ఇంకో రూట్లో వెళ్ళొచ్చు. అంటే ఒక సమస్యకు 4-5 పరిష్కారాలు ఉంటాయి. అవి కూడా రాసుకోవాలి, అవి కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు నాలుగోది ఏం చేయాలి మీరు అంటే ఈ 4 పరిష్కారాలు నాకు దొరికాయి, వీటిలో ఈ సమస్యను పరిష్కరించడానికి ఉత్తమమైన పరిష్కారం ఏమిటి అనేది ఆ 4 మీకున్న 2, 3, 4 ఉంటాయి కదా, వాటిలలో బెస్ట్ సొల్యూషన్, ఉత్తమమైన పరిష్కారం మీకు కనబడుతుంది. దాన్ని మీరు అన్వయించుకోవాలి, మరి అప్లై చేసుకోవాలి. అప్లై టు ద ప్రాబ్లం కదా. అప్పుడు ఏమైందంటే మీ సమస్య పరిష్కారం అయింది. ఇప్పుడు నేను చెప్పిన ఈ 4 విషయాలు దాని ప్రకారం మనం చదివిన వాక్య భాగాన్ని అట్లా చూద్దాం. ఇక్కడ ఒక సమస్య వచ్చింది. ఏమిటి సమస్య అంటే 5,000 మంది ప్రజలు ఆహారం, మరి వారు ఆకలి కొన్నారు. ఆకలి అనేది ఒక సమస్య. వాళ్ళు ఇట్లా ఇంటికి వెళ్ళిపోతారా, వాళ్ళు కింద పడిపోతారు. సమస్య ఏమిటంటే 5,000 మందికి భోజనం పెట్టాలి. ఇది సమస్య. ఎక్కడ పెడతారు? అది అరణ్య ప్రాంతం, కొండ ప్రాంతం. యేసు ప్రభువు వారేమో ఆయన మాట్లాడుతూనే ఉంటాడు. ఉదయం అయింది, మధ్యాహ్నం అయింది, సాయంత్రం అయింది,
ఆయన మాట్లాడుతున్నారు, ప్రజలు వింటున్నారు, ఆత్మీయ సంగతులు, ఆ యొక్క దివ్య సంగతులు వింటూ మైమరిచిపోయి అన్నీ ఉన్నారు. సాయంకాలం అయింది. ఇప్పుడు శిష్యులకు దడబడుతుంది, ఏంటి ఈ ప్రభు ఈయన మాట్లాడుతూనే ఉన్నాడు, చెప్పుకుంటూ పోతూనే ఉన్నాడు, మరి ఇప్పుడు ఈ రాత్రి వేళ సాయంకాలం అవుతుంది, ప్రొద్దుమొక్కుతుంది, ఈ ప్రజలు ఏమవుతుంది, వీళ్ళకి ఆకలి ఎట్లా అని చెప్పి ఇప్పుడు సమస్య ఏమిటంటే ప్రజల ఆకలి ఉన్నారు. సమస్యకు కారణం ఏమిటంటే వాళ్ళు యేసుప్రభు వారి బోధ వినుకుంటూ కూర్చున్నారు. ఇప్పుడు దాని సమస్యను పరిష్కరించాలి, సమస్యను ఎదుర్కోవాలి. చూడండి, మన జీవితంలో ఏదైనా ఒక సమస్య వస్తే దాన్ని మనం వీ హ్యావ్ టు ఫేస్ ద ప్రాబ్లం, దాన్ని ఎదుర్కోవాలి తప్ప దాని నుంచి పారిపోవద్దు. సమస్య నుంచి పారిపోవాలని తప్పించుకుంటే సమస్య ఎక్కువ అవుద్ది. ఉదాహరణకి నీ ఒంట్లో ఏదైనా ఒక జబ్బు ఉంది, ఆ జబ్బుని ఏం చేయాలంటే సాధ్యమైనంత వరకు నువ్వు దాన్ని ఎదుర్కోవాలి, ఫేస్ చేయాలి, అంతే తప్ప దాన్ని కప్పిపుచ్చొద్దు. నాకేమీ కాదులే, నాకేమీ కాదులే, నాకేమీ కాదులే అని అనుకోకూడదు. అంటే ఇట్లా ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నందుకు మీకేమనుకోవద్దు. మీరు దామరగిద్ద అబ్రాహం అన్న కూతురు పాపం చనిపోయింది. ఏం పేరు అమ్మాయి పేరు? ఏదో పేరు. అబ్రాహం అన్న కూతురు పేరు ఏం పేరు? అనిత. ఆ అమ్మాయికి ఆరోగ్యం బాగుంటలేదు. మేము చెప్తున్నాను, ఆరోగ్యం బాగుంటలేదు అమ్మా, నీ ఆరోగ్యం బాగుంటలేదు, నువ్వు జాగ్రత్తగా చూసుకో, మంచి డాక్టర్ చూపించుకో, మంచి వైద్యం చేసుకో అని చెప్తే, ఏం లేదు అంకుల్, నాకు బాగానే ఉంది. ఆమె అమ్మాయి రోజు రోజుకు కృంగిపోతుంది, కృషించిపోతుంది. సమస్యను కప్పిపెట్టకూడదు. అట్లా ఏమైందంటే ఆ అమ్మాయి పాపం చివరికి అది టీబీ ఎక్కువైంది. చివరి నిమిషాల్లో డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏమీ చేయలేకపోయారు, మించిపోయింది. పాపం అమ్మాయి చనిపోయింది. అంటే దీన్ని బట్టి మనం ఏం నేర్చుకుంటున్నామంటే సమస్యను కప్పిపుచ్చుకోవద్దు, అనారోగ్యాన్ని కప్పిపుచ్చుకోవద్దు. ఏదైనా సరే ధైర్యంగా దాన్ని బయటికి తీయాలి, దాన్ని ఎదుర్కోవాలి, అంతే తప్ప ఏమీ కానట్టుగా అప్పులవాడు వచ్చాడు ఎదుర్కోవాలి, అంతే తప్ప పారిపోవద్దు, ఇంట్లో లేడని చెప్పించవద్దు. అంటే ఇవన్నీ ప్రాక్టికల్ థింగ్స్ నేను మీతో మాట్లాడుతున్నా. కాబట్టి సమస్యను పరిష్కరించాలంటే దాన్ని ఫేస్ చేయాలి. పారిపోవటం వల్ల సమస్యలు ఎక్కువైతే తప్ప దానివల్ల ఏమీ లేదు. ఇప్పుడు సమస్య పరిష్కరించాలి. ఇక్కడ 4 పరిష్కారాలు ఉన్నాయి. ఏది మనం చదివిన వాక్య భాగంలో 4, అంటే గత వారం అన్న ఇదే వాక్యం చెప్పాడు, ఆయన డిఫరెంట్ వ్యూలో చెప్పాడు, నేను ఇంకొక యాంగిల్లో నేను మీతో మాట్లాడుతున్నాను. ఈ సమస్యకు 4 పరిష్కారాలు ఉన్నాయి. ప్రతి సమస్యకు కొన్ని పరిష్కారాలు ఉంటాయి. ఈ 4 పరిష్కారాలు ఏమిటో నేను మీకు చెప్తాను. మొట్టమొదటి సమస్య ఏమిటంటే పరిష్కారం శిష్యుల నుంచి వచ్చింది. శిష్యులు చెప్పారు, ప్రభువా ఏందయ్యా ఇది, నువ్వు మాట్లాడుతూనే ఉన్నావు, ఈ అర్ధరాత్రి సాయంత్రం అయింది, మరి ఈ అరణ్యంలో వీళ్ళకు భోజనం పెట్టాలి, ఎక్కడికి వెళ్ళి తెస్తాం ప్రభువా, వీళ్ళను పంపించివేయి. మత్తయి సువార్త 14వ అధ్యాయం 15వ వచనం. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి, 15వ వచనం కదా, సాయంకాలం అయినప్పుడు శిష్యులు ఆయనకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పటికే ప్రొద్దుపోయాను, ఈ జనులు గ్రామంలోనికి వెళ్ళి భోజన పదార్థములు కొనుక్కొనుటకై వారిని పంపివేయమని చెప్పారు. ఇదొక పరిష్కారమే. ఇది చూస్తే ఇది మనకు అనిపిస్తుంది చాలా మంచి పరిష్కారం అనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఆ సాయంకాలం వేళ అప్పటికే వాళ్ళు ఉదయం నుంచి ఏమీ తినకుండా, బాబు అయ్యా ఇది దేవుని మందిరం, ఆలస్యంగా నువ్వే కాదు ఆలస్యంగా వచ్చే వాళ్ళకి ప్రతి వారం చెప్తున్నా నేను, ఇది దేవుని మందిరం, ఇదేమి ఫంక్షన్ హాల్ కాదు, ఇదేమి ఇంకోటి కాదు. ఎందుకు మీరు ఇట్లా చెప్తున్నారు? మీ ఇష్టం వచ్చినప్పుడు ఎందుకు వస్తున్నారు? మీరు వద్దనుకుంటే మీరు మానేసుకోండి దేవుని మందిరాన్ని. బాబు ఎన్ని వారు ఎట్లా ఆలస్యంగా వస్తావు నువ్వు చెప్పు. ఆయన కూడా ఇంకా నాకు తెలిసి ఎవరెవరు ఆలస్యంగా వస్తారో, నేను ఒక్కనే కాదు, చాలా అగౌరవపరుస్తున్నారు మీరు. ఏదో పోవాలి కాబట్టి పోవాలి, ఏదో ఆదివారం కొద్దిసేపు గడిపితే ఏదో పుణ్యం వస్తుంది అన్నట్టుగా మీరు వస్తున్నారు. కానీ అది మీ భక్తి సరిపోదు, పరలోకానికి అది తీసుకెళ్ళదు. దయచేసి చాలా సీరియస్గా ఆత్మీయ విషయాల్లో తీవ్రంగా సీరియస్గా లేకపోతే మీరు ఆత్మీయంగా నష్టపోతారు. అర్థమైందా? సమయానికి రావడం నేర్చుకోండి, సమయానికి వెళ్ళడం నేర్చుకోండి, ఆరాధన చేయడం నేర్చుకోండి.
వారు పరీక్ష చేసుకొని సేవకుని మాటకు లోబడటం నేర్చుకోండి. తిరుగుబాటు చేయటం చేయొద్దు. ఇప్పటికే మన సంఘం చాలా నష్టపోయింది. చాలామంది మాట వినట్లేదు. కాబట్టి ఇది చేయకూడదు. ఇట్లా దయచేసి మీ క్షేమం కోసం చెప్తున్నాను. సేవకుని మాట వినండి, లోబడండి, తగ్గించుకోండి. మరి మీరు అన్ని విధాలా వరదిల్లుతారు. మందిరానికి రండి, కూడికలకు రండి. అర్థమైందా? ఇప్పుడు ఒక సమస్య ఇది కట్ చేయాలి, మళ్ళీ ఇప్పుడు ఎడిట్ చేయాలి తర్వాత. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు పరిష్కారం ఏమిటి? వీళ్ళని పంపించివేయి. ఇప్పుడు శిష్యులు అనుకున్నారు వీళ్ళని పంపించేస్తే ఏ సమస్య లేదు, ఎవరింటికి వాళ్ళు పోతారు, ఎవరింటికి వాళ్ళు వండుకుంటారు, వాళ్ళు తింటారు, వాళ్ళు పోతారు, పోనీ వాళ్ళకి ఏంది. శిష్యులకు యేసు ప్రభువుకున్న భారము, ఆ మనస్సు వాళ్ళకు లేదు. యేసు ప్రభు వారి శిష్యులకు యేసు ప్రభువుకున్న మనస్సు వారికి లేదు. అర్థమైందా? ఎందుకు అంటే యేసు ప్రభు వారేమో జాలి గలవాడు, బైబిల్లో ఉంది, ఆయన కనికరము గలవాడు. చూడండి మాటలు మత్తయి సువార్త 14వ అధ్యాయం మనం చదివిన వాక్యంలోనే 14వ వచనం. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచి. కనికరం గలవాడు ఆయనేమో జాలి గలవాడు. యేసు ప్రభు వారు ఎంత జాలి అంటే, ఆయనకి ఎంత ప్రేమ నువ్వు అంటే నేనంటే నీకోసం ప్రాణం పెట్టడానికి కూడా ఆయన వెనకాడలేదు. ఆయన జాలి గలవాడు. అదే మత్తయి సువార్త 15వ అధ్యాయం 32వ వచనంలో రాయబడ్డది, ఆయనను వారిని పంపించడం ఆయనకు మనస్సు లేదు, ఆయన వారి మీద కనికరపడ్డాడు అని వ్రాయబడింది. అదేవిధంగా మత్తయి సువార్త 20:34 ఆ కుష్ఠరోగి మీద ఆయన కనికరపడ్డాడు అని వ్రాయబడింది, 10 మంది కుష్ఠరోగుల మీద. అర్థమైందండి? మార్కు సువార్త 1వ అధ్యాయంలో కూడా ఒక కుష్ఠరోగి మీద ఆయన కనికరం పడ్డాడు. లూకా సువార్త 7వ అధ్యాయం 13వ వచనంలో ఒక విధవరాల మీద ఆయన కనికరపడ్డాడు. యేసు ప్రభు వారు కనికరం వెళ్ళినవాడు. ఇప్పుడు యేసు ప్రభు అంటాడు, వాళ్ళేమో పంపించివేమంటారు. యేసు ప్రభు అంటాడు, మీరే వారికి భోజనము పెట్టుడి. ఎక్కడ పెడతారు? అరణ్యంలో 5,000 మంది పురుషులు, 5,000 మంది స్త్రీలు ఉంటారు. కనీసం పురుషులు 5,000 మంది ఉంటారు, స్త్రీలు ఎంతమంది ఉంటారు? ఇప్పుడు మధ్య కొడుకులో పురుషులు 10 మంది ఉంటే స్త్రీలు ఎంతమంది ఉండాలి? కనీసం 10 మంది ఉండాలి. కానీ మన ఒక్క సంఘమే ఇట్లా ఉంది, మిగతా సంఘాలు ఇట్లుండవు. ఏమంటారు అంటే స్త్రీలు చాలా ఎక్కువ ఉంటారు, పురుషులు తక్కువ ఉంటారు. మధ్య కొడుకుల్లో కూడా అట్లాగే, సంఘ ప్రార్థనలో స్త్రీలు ఎక్కువ ఉంటారు, స్త్రీల కొడుకుల్లో స్త్రీలు ఎక్కువ ఉంటారు, బైబిల్ స్టడీలో స్త్రీలు ఎక్కువ ఉంటారు, మన దగ్గరే ఎక్కువ ఉన్నారు. ఆసక్తి లేని ప్రజల కోసం మేము ఎంత గొంతు చించుకున్నా మా గొంతు పోతే తప్ప ఏమీ ప్రయోజనం లేదు. సరే, అక్కడ 5,000 మంది పురుషులు ఉంటే ఇంకొక 5,000 మంది స్త్రీలు ఉండొచ్చు, ఇంకొక 2,000 మంది పిల్లలు ఉండొచ్చు, మొత్తం 12,000 మంది అక్కడ ఉండవచ్చు. 12,000 మందికి ఆహారం ఎక్కడ పెడతాం? పంపించివేయి. శిష్యులు ఏంటంటే వాళ్ళని పంపించేస్తే సమస్య పరిష్కారం అయింది, వాళ్ళకి భారం లేదు. చూడండి, అక్కడ మత్తయి సువార్త 15వ అధ్యాయం, మత్తయి సువార్త 15వ అధ్యాయం 34వ వచనం. ఆ 32వ వచనం. అంతలో యేసు, అది కాదు బాబు, 15వ అధ్యాయం 22 నుంచి నేను చదువుతాను. ఇదిగో ఆ ప్రాంతం నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యం బట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాటైనూ చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా. ప్రభా, ఏంది న్యూసెన్స్, ఈమెంది, మనం ఎక్కడికి పోతే అక్కడ వస్తుంది, ఈమెను వెళ్ళగొట్టరాదు, పంపించేయరాదు. పంపించేస్తే సమస్య పరిష్కారం అయిందా? ఇప్పుడు ఆకలైనానికి భోజనం పెట్టకుండా పంపించవచ్చా? కష్టం వచ్చినానికి, బాధ వచ్చినానికి, అనారోగ్యంతో ఆ తల్లి కుమార్తె దయ్యం బట్టి ఎంతో బాధతో ఆవిడ ప్రభువుని దగ్గర సహాయానికి వస్తే వీళ్ళేమంటారు? పంపించేయి ప్రభు అంటారు. వారికి భోజనం పెట్టకుండా వాళ్ళని పంపించేయి ప్రభు అని వీళ్ళు చెప్తున్నారు. ఇది ఒక పరిష్కారం, అది నిజమైన పరిష్కారం కాదు. దేవుని బిడ్డలంగా మనం వెళ్ళగొట్టడం, పంపించడం అనేది పరిష్కారం కాదు. వచ్చిన వాళ్ళకు మనం భోజనం పెట్టాలి. భోజనం అంటే ఆత్మీయమైన మందిరం కాబట్టి ఆత్మీయమైన భోజనం పెట్టాలి. ఊరికే ఖాళీగా మిమ్మల్ని పంపించొద్దు. మీరందరూ ఎంతో దూరం నుంచి వచ్చారు, ఎండలో పడొచ్చారు, కష్టపడి వచ్చారు. మీరు ఎందుకు వచ్చారు?
ఎందుకు వచ్చారంటే దేవుని వాక్యం అనే ఆహారం మీకు పెట్టాలి. మేము మీకు ఏమీ పెట్టకుండా మిమ్మల్ని పంపిస్తే ఏమంటారు? కాబట్టి ఇప్పుడు వీళ్ళు అన్నారు పంపించేయండి. అది నిజం, అది పరిష్కారమే కానీ అది నిజమైన పరిష్కారం కాదు. అప్పుడు యేసుప్రభు అన్నాడు మీరే భోజనం పెట్టండి. అప్పుడు రెండవ పరిష్కారం వచ్చింది. మొదటి పరిష్కారం సరైన పరిష్కారం కాదు. రెండవ పరిష్కారం యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయం చూడండి, 5వ వచనం. కాబట్టి యేసు కనులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుట చూచి వీరు భుజించుటకు ఎక్కడి నుండి రొట్టెలు కొని తెప్పించమని ఫిలిప్పును అడిగాను. ఏమి చేయనయుండెనో తానే ఎరిగి అతన్ని పరీక్షించుటకు అలాగూ అడిగాను. అప్పుడు అందుకు ఫిలిప్పు వారిలో ప్రతి వాడును కొంచెం కొంచెం పుచ్చుకొనటకయ్యను 200 దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో 200 దేనారాల రొట్టెలు కావాలి అంతమందికి. దాదాపు 12,000 మంది అక్కడ ఉన్నారు. తక్కువలో 12,000 మందికి భోజనం పెట్టాలంటే అరణ్యంలో అడవిలో ఆ సాయంకాలం ఎక్కడికి వెళ్ళి రొట్టెలు తెస్తారు? ఇప్పుడు ఈ ఫిలిప్పు నుంచి ఒక పరిష్కారం వచ్చింది. ఏమిటి ఈ పరిష్కారం అంటే, ప్రభువా ఇంతమందికి మనం రొట్టెలు పెట్టాలి కదా, ఈ రొట్టెలు పెట్టడానికి ఇంత డబ్బు అవసరం ఉంది. ఎంత డబ్బు? 200 దేనారాలు. ఒక దేనారం అంటే ఎంత? ₹1 అంటే 200 దేనారాలు అంటే ఎంత? 400 రూపాయలు ఖర్చు అయింది. ఈ 400 రూపాయలు ఖర్చు పెట్టినప్పటికీ సరే ఇంత ఎమర్జెన్సీగా మనం రొట్టెలు ఎక్కడ తెస్తాం అంటే, ఫిలిప్ ఏమనుకుంటున్నాడంటే డబ్బు ద్వారా సమస్యలు పరిష్కారం అవుతాయి అని అనుకుంటున్నాడు ఆయన. కొంతమంది డబ్బు అవసరమే కానీ డబ్బు మన సమస్యలన్నింటినీ పరిష్కరించలేదు. డబ్బు పరిష్కరిస్తుందా? మీకు ఈయన రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ అని ఉన్నాడు. ఆయన పేరు మీకు చాలామందికి మీకు తెలుసు. ఈ ప్రపంచంలో ఆ మాటకు వస్తే భారతదేశంలో గొప్ప ధనవంతుడు, ఆసియాలోనే అంత గొప్ప ధనవంతుడు ఆయన. అయితే ఆయనకు కుమారుడు ఉన్నాడు. ఆయన కుమారుడి పేరు అనంత్ అనుకుంటాను. అతనికి ఆస్తమా వ్యాధి ఉంది. అతను ప్రతిరోజు కూడా భయపడుతూ ఎప్పుడు చచ్చిపోతాడో కూడా తెలియదు. ఆ ఇంజక్షన్లు వేసుకుంటే అవి పీలిస్తే తప్ప మరి ఏమీ చేయలేవు. డబ్బు ఉంది, కోట్ల డబ్బు ఉంది, లక్షల కోట్ల డబ్బు ఉంది. కానీ అతను మొన్న రోజు అతను పెళ్ళి ప్రీ మ్యారేజ్ కదా దాని ఏమంటారు, మ్యారేజ్ ఈవెంట్లో కొడుకు మాట్లాడుతుంటే తండ్రి ఏడుస్తున్నాడు. ఆ కొడుకు అనారోగ్యంతో నిద్రలేని రాత్రులు ఏ విధంగా గడుపుతున్నాడో ఆ కొడుకు చెబుతున్నప్పుడు తండ్రి కళ్ళ పొంటి ధారాళంగా నీళ్ళు వచ్చాయి. భారతదేశం అంతటా కూడా ఆ ఫోటోలు ప్రసారం అయ్యాయి. ముఖేష్ అంబానీ ఏడుస్తున్నాడు. ఇప్పుడు మరి డబ్బు ధనవంతుడే కదా, సమస్య పరిష్కరించుకోవచ్చు కదా, పరిష్కరించలేడు. ధనం అనేది అన్ని సమస్యలకు పరిష్కారము కాదు. మీరు అనుకోవచ్చు నేను చాలా పేదవాడిని, పూరు గుడిసెలో ఉన్నాను, చిన్న ఇంట్లో ఉన్నాను, మరి నా గనుక డబ్బు ఉంటే, నా గనుక మరి కొంత ఆస్తి ఉంటే నేను ఎంతో దర్జాగా జీవిస్తాను అనుకుంటున్నాను. కానీ అది నిజం కాదు. సంతోషంగా ఆనందంగా జీవించడానికి డబ్బు మరి ఉపయోగకరమైంది కాదు. డబ్బు అవసరమే, కొన్ని అక్కర్లు తీరుస్తుంది, కానీ నువ్వు ఆనందంగా సంతోషంగా జీవించడానికి డబ్బు సరిపోదు. కాబట్టి డబ్బు అనేది సమస్యకు పరిష్కారం కాదు. ఈ ఫిలిప్ అనే వ్యక్తి అన్నాడు, ప్రభా ఈ సమస్య ఉంది, ఇంతమందికి భోజనం పెట్టాలి. ఒక ఆయనేమో ప్రభా వీళ్ళని పంపించేసేయి, ఈ న్యూస్ సెన్స్ ఎందుకు తలపోద్ది, ఎవరింటికి వాడు పోతాడు, మన దారిని మనం పోతాం, వాళ్ళ దారిని వారు పోతారు. అదొక పరిష్కారం, అది పరిష్కారం కాదు. రెండవ పరిష్కారం ఫిలిప్ నుంచి వచ్చింది. ఫిలిప్ అంటున్నాడు డబ్బు పరిష్కారం ప్రభా. డబ్బు పరిష్కారమా? కాదు. డబ్బు ఎప్పుడూ పరిష్కారం కాదు. డబ్బు అనేది కొన్నిసార్లు మనకు నష్టం చేస్తుంది. ఆ యొక్క బైబిల్లో ఒక వ్యక్తి అంటాడు, ప్రభా నన్ను మరీ పేదవానిగా చేయకు, మరీ నన్ను ధనవంతుడిగా చేయకు ప్రభా. మరీ పేదవాడిగా చేస్తే తిండి లేక మరి నిన్ను దూషిస్తానేమో. ఒకవేళ ధనం నాకు ఎక్కువ ఇస్తే ఈ ధనం చేపట్టి నేను గర్వించి నేను మర్చిపోతానేమో. కాబట్టి మనకు ధనం ఎక్కువ ఉండడం మంచిది కాదు, ధనం అస్సలు లేకపోవడం కూడా మంచిది కాదు. కాబట్టి యేసుప్రభుని ఏమన్నా ఆయన కొండ మీది ప్రసంగంలో పరలోక ప్రార్థనలు చెప్పాడు, అనుదిన ఆహారం మాకు దయచేయి. అంతే. మనం తినడానికి ఆహారం ఉంటే చాలు, మనకు ఆరోగ్యం ఉంటే చాలు, కట్టుకోవడానికి బట్టలు ఉంటే చాలు, మనకు మినిమం నీడ్స్ ఉంటే చాలు. మనకేమి లక్షలు కోట్లు ఏమి అక్కర్లేదు. నువ్వు ఎంత డబ్బు నీకు ఎక్కువైతే అన్ని సమస్యలు ఎక్కువైతాయి కదా. చూడండి లూకాసు వార్త 12వ అధ్యాయం 15వ వచనం.
లూకాసు వార్త 12వ అధ్యాయం 15వ వచనం చదువుతారా? 12:15. మరియు ఆయన వారితో ఎడమియక జాగ్రత్త పడుడి, ఒకటి కలిమి విస్తరించుట వానికి జీవమునకు మూలము. మనమేమనుకుంటాం, ఎంత డబ్బు ఎక్కువైతే అంత మంచిది అనుకుంటాం. బైబిల్ ఏం చెప్తుంటే ఎంత డబ్బు ఎక్కువైతే, కలిమి అంటే సంపద, ఎంత సంపద విస్తరిస్తే అది అంత మంచిది కాదు, అది జీవానికి మూలం కాదని బైబిల్ చెప్తుంది. కాబట్టి డబ్బు కోసమై ఆరాటపడవద్దు. నువ్వు బ్రతకడం కోసం, నువ్వు కుటుంబాన్ని పోషించుకోవడం కోసం డబ్బు అవసరమే, నీ పిల్లలకు ఫీజు కట్టుకోవడం కోసం డబ్బు అవసరమే, కొంత అవసరమే. కానీ డబ్బే నా సర్వస్వం అని చెప్పి ధనాపేక్ష సమస్తమైన కీళ్లకు మూలమని బైబిల్ చెప్తుంది. కాబట్టి రెండవ పరిష్కారం కూడా సరి అయిన పరిష్కారం కాదు. డబ్బు సమస్యను ఆ సందర్భంలో మరి పరిష్కరించలేదు అన్నది అది రెండవది. ఇక మూడవ పరిష్కారం వచ్చింది. నేను 4 పరిష్కారాలు చెప్తానని చెప్పాను కదా. ఒకటేమో పంపించేయాలి, రెండవదేమో పైసలు కావాలి, పైసలు. మూడవది ఏంటంటే ఇంకొక ఆయన ఉన్నాడు అక్కడ, యోహాను సువార్త 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయం 8వ వచనం. ఆయన శిష్యులలో ఒకడు అనగా సీమోను పేతురు సహోదరుడైన ఆంద్రేయ ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని వద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి, కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా. ఇప్పుడు మూడవ పరిష్కారం వచ్చింది. ప్రభువా, మరి నేను అక్కడక్కడ అంటే ఈ ఆంధ్రే అనే వ్యక్తి హీ వాజ్ ఏ ఫీల్డ్ మ్యాన్, ప్రజల మనిషి. ఆయన ఎప్పుడు కూడా పులిపీటలు కోరుకోడు, నాకులాగా పులిపీటల మీద కూర్చొని ప్రసంగించిన ఆయన పని ఏంటంటే ప్రజల మధ్యలో తిరుగుతాడు. ఎవరు అక్కరుందో క్షేత్రస్థాయిలో పనిచేసే వ్యక్తి. మీకు తెలుసా ఫీల్డ్ మ్యాన్ జాబ్ అని మీరు విన్నారు ఎప్పుడన్నా? ఫీల్డ్ మ్యాన్ జాబ్ ఏంటంటే వాళ్ళు పొలాల్లో ఫీల్డ్లో వెళ్ళి పనిచేస్తారు, రాత్రి మగళ్ళు వాళ్ళు పనిచేస్తారు. అలాగే ఈ యొక్క ఆంధ్రే అనే వ్యక్తి క్షేత్రస్థాయిలో పనిచేసే వ్యక్తి. వాస్తవానికి ఈ ఆంధ్రేయ పేరు పరిశుద్ధ గ్రంథంలో 3 సార్లు వ్రాయబడితే 3 సార్లు కూడా ప్రభువునొద్దకు ఏదో ఒకటి తీసుకొని వస్తాడు. ఆంధ్రేయ యొక్క ఉద్దేశం ఏమిటంటే, ఆయన లక్ష్యం ఏంటంటే, నా ప్రభువు నేను ఎప్పుడు దర్శించినా ఉట్టి చేతులతో నా ప్రభువునొద్దకు నేను వెళ్ళను, ఏదో ఒకటి నా ప్రభువునొద్దకు నేను తీసుకుని వెళ్తాను. మొదటిసారి ప్రభువునొద్దకు వచ్చాడు, అప్పుడు ఎవరిని తీసుకొని వచ్చాడు? సీమోను పేతురును తీసుకొని వచ్చాడు. కాబట్టి నా ప్రభువునొద్దకు నేను ఖాళీగా వెళ్ళను, రిక్త చేతులతో వెళ్ళను అందుకని చెప్పి ఏం చేశాడంటే తన సహోదరుని సీమోను పేతురును ప్రభువునొద్దకు నడిపించాడు. అది మొదటిది. రెండవది ఏం చేశాడంటే ఆయన రెండవది పరిష్కారం. కాబట్టి మొట్టమొదటి పరిష్కారం ఏమో మరి ఆంద్రేయ యేసు ప్రభువునొద్దకి తన తమ్ముడైన లేకపోతే తన సహోదరైన పేతురుని తీసుకుని వచ్చాడు. రెండవసారి 5 రొట్టెలు 2 చేపలు తీసుకుని వచ్చాడు. ఎక్కడ యోహాను సువార్త మొదటి అధ్యాయంలో సహోదరైన సీమోను నడిపించాడు. యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఏం తెచ్చాడు ప్రభువునొద్దకి? 5 రొట్టెలు 2 చేపలు. యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఆ యొక్క ఎవరిని తీసుకొని వచ్చాడు? గ్రీసు దేశస్తులు తీసుకొని వచ్చాడు. అంటే ఆయన లక్ష్యం ఏంటంటే, నేను ఖాళీగా వెళ్ళను, నా ప్రభువును దర్శిస్తాను, ఏదో ఒకటి తీసుకొని వెళ్తాను, ఉట్టి చేతులతో నా ప్రభు నేను దర్శించను. ఇప్పుడు రెండవసారి ఏం చేశాడంటే ఆయన ప్రభువునొద్దకు వచ్చాడు. ఎట్లా వచ్చాడు? 5 రొట్టెలు 2 చేపలు పట్టుకొని వచ్చాడు. ఇప్పుడు ఒక చిన్న పిల్లని తల్లి మరి చెప్పుండొచ్చు, బాబు నువ్వు మరి యేసు ప్రభుతో వెళ్తా అంటున్నాడు, వెళ్ళు. అయితే నువ్వు మధ్యలో ఆకలి కొంటే మరి నీకు 5 రొట్టెలు 2 చేపలు. 5 రొట్టెలు అంటే అవి బేర్లీ వాళ్ళు అంటారు కదా, ఎవల రొట్టెలు. అవి ఎవల రొట్టెలు చాలా అక్కడ సులభంగా దొరికేవి. వాళ్ళ మమ్మీ లంచ్ బాక్స్ పెట్టింది, ఎవరిని నీకు ఆకలి అయితే నువ్వు తిను బాబు అని చెప్పి 5 రొట్టెలు 2 చేపలు అందులో పెట్టి పంపించింది. వీడేం చేశాడు? చిన్నపిల్లవాడు యేసు ప్రభు వారు బోధిస్తున్నప్పుడు ఆ బోధలు ఆ మాటలు వింటూ మైమరిచిపోయాడు, తన ఆకలి సంగతే మర్చిపోయాడు. అప్పుడు ఈ ఆంధ్రేయ వచ్చి యేసు ప్రభు అన్నాడు, భోజనం మీరు వారికి పెట్టండి అని శిష్యులకు చెప్పాడు కదా. ఇప్పుడు ఆంధ్రేయ పరిగెత్తుకొని అక్కడ ఇక్కడ వెతికి ఎక్కడన్నా ఏమైనా దొరుకుతుందేమో అందరి దగ్గర మరి ఒకవేళ ఆహారం ఉంటే కలెక్ట్ చేసి పెడదామని ఆయన ఆలోచన. ఎవరి దగ్గర ఏమీ లేదు.
బాగా తిరిగితే ఒక చిన్న పిల్లవాడు కనబడ్డాడు. వాడు పిల్లవాడి దగ్గర బాక్స్ కనబడింది. బాబు ఏముంది నీ బాక్స్లో? అయ్యా నా బాక్స్లో మా మమ్మీ పెట్టింది, అందులో 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. 5 రొట్టెలు 2 చేపలు మరి యేసు ప్రభు కోసం ఇస్తావా అంటే, అయ్యో యేసు ప్రభు కోసం ఎందుకు ఇవ్వను అని చెప్పి యేసు ప్రభు చేతుల్లో పెడతావా అంటే పెడతా అన్నాడు. అప్పుడు 5 రొట్టెలు 2 చేపలు ఆంధ్రేయకి ఇచ్చాడు. ఆంధ్రేయ తీసుకొని యేసు ప్రభు వారి చేతుల్లో పెట్టాడు. మూడవ పరిష్కారం ఏమిటంటే, ఆంధ్రేయ 5 రొట్టెలు 2 చేపలు మరి ప్రభు చేద్దకు తీసుకొని వచ్చాడు. అర్థమైందండి? ఇది మూడవ పరిష్కారం. ఇది కొంతవరకు పరిష్కారమే కాదు, సంపూర్ణమైన పరిష్కారం కాదు. ఇప్పుడు దీని ద్వారా మనం నేర్చుకున్నది ఈ 5 రొట్టెలు 2 చేపలు. 4వ పరిష్కారం ఏమిటంటే, అవి యేసు ప్రభు వారి చేతిలోకి వచ్చిన తర్వాత యేసు ప్రభు వారు ఆకాశం వైపు కనులెత్తి తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేసి ఆయన స్తుతించి విరిచి వారికి వడ్డించాడు. అర్థమైందా? ఎంతమంది భుజించారట? 4 సువార్తల్లో ఆ మాట ఉంది. వారు తృప్తిగా తినిన తర్వాత యేసు ప్రభు వారు నీకు ఏది ఇచ్చినా సరే ఆయన సంతృప్తిగా ఇస్తాడు. ఆయన ఏమి కొదువ ఇవ్వడు కదా. తల్లి మనకు భోజనం పెడుతుంది. ఎట్లా పెడుతుంది? తల్లి కడుపు నిండా భోజనం పెడుతుంది. అలాగే యేసు ప్రభు వారు సంతృప్తిగా ఇస్తాడు. ఆయన ఏది ఇచ్చినా సరే 5 రొట్టెలు 2 చేపలు రుచికరంగా మార్చాడు. ఆ రొట్టెలు తిని ఆ రుచిని చూసి 2వ రోజు మళ్ళా వచ్చారు. వాళ్ళు దేనికోసం? రొట్టెలు తినడానికి వచ్చారు. మా జీవితంలో ఇంత రుచికరమైన రొట్టెలు మా భార్యలు మా పిల్లలు రొట్టెలు చేశారు, కానీ ఇంత రుచికల రొట్టెలు మా జీవితంలో ఎన్నడూ తినలేదు. యేసు ప్రభు వారు చేసిన రొట్టెలు ఇంత మధురంగా ఉన్నాయని చెప్పి మళ్ళీ వచ్చారు. అప్పుడు యేసు ప్రభు వారు వాళ్ళతో అన్నాడు, ఎందుకు మీరు క్షయమైపోయే రొట్టెల కొరకై ఎందుకు వెతుకుతున్నారయ్యా? అక్షయమైన ఆహారం కొరకు కష్టపడుకుని ఆ తర్వాత అంటే యేసు ప్రభు వారు ఏదైనా సరే ఇస్తే సమృద్ధిగా ఇస్తాడు, రుచికరంగా ఇస్తాడు. చూడండి, ఆయన ఆ కానా వివాహంలో నీళ్ళు ద్రాక్షరసం అయిపోయింది. ద్రాక్షరసం అయిపోతే వాళ్ళు వచ్చి వాళ్ళ తల్లి చెప్పింది, యేసు ప్రభువుని అడుగుకోండి, ఆయన ఎట్లా చెప్తే అట్లా చేయడం అని చెప్పి ఆమె చెప్పింది. ఇప్పుడు వాళ్ళు పరిచారకులు వచ్చి అడుగుతున్నారు. అప్పుడు యేసు ప్రభు ఏం చేశాడంటే నీళ్లను ద్రాక్షరసంగా మార్చాడు. ఆ ద్రాక్షరసం త్రాగిన ఆ యొక్క విందు ప్రధాని అతను మైండ్ పోయింది. ఏమిటి, ఇన్ని పెళ్ళిళ్ళకు వెళ్ళాను, ఇన్ని పెళ్ళిళ్ళలో పెద్ద ఉన్నాను, కానీ నా జీవితంలో ఇంత మధురమైన ఇంత రుచికరమైన ద్రాక్షరసం నేను ఎన్నడూ తాగలేదే. అంటే యేసు ప్రభు ఏది చేసినా ఆ మాటకు వస్తే ఆయనే యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి, ప్రభువు దయాళుడని రుచి చూచి ఉన్నాడు. అలా కాబట్టి మన ప్రభువే రుచికరమైన వాడు, మధురమైన వాడు. ఆయన ప్రేమ మధురం, ఇంకా ఆయన ఇచ్చేవి ఎంత బాగుంటాయి. కాబట్టి ఇప్పుడు ఈయన ఏం చేశాడంటే 5 రొట్టెలు 2 చేపలు మరి ప్రభు చేతుల్లో పెడితే ప్రభు వాటిని విడిచి వడ్డించాడు. అది 4వ పరిష్కారం ఏంటంటే యేసు ప్రభు వారు విడిచిపెట్టాడు, పంచాడు. 5,000 మంది పుష్టిగా తిన్నారు. దీని ద్వారా మనం నేర్చుకున్నది ఏమిటంటే, మన చేతుల్లో ఎంత ఉందో, నీ చేతుల్లో లేదని బాధపడకు. నువ్వు ఇల్లు కట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి నేను మీతో ప్రాక్టికల్గా మాట్లాడతాను. ఇల్లు కట్టుకోవడానికి 20 లక్షలు కావాలి. 20 లక్షలు నీకు ఉండవు, నీ చేతిలో ఉండవు. నీ దగ్గర ఏముంది, ఎంత ఉంది? నా దగ్గర 1 లక్ష రూపాయలు ఉంది. ప్రభువా, ఇట్లా ప్రార్థన చేయి, ప్రభువా నాకు ఇల్లు కట్టుకోవాలని ఆశ ఉంది, నా దగ్గర దానికి ఎస్టిమేషన్ ఇంజనీర్ ఇచ్చాడు 20 లక్షలు అన్నాడు, నా దగ్గర 1 లక్ష రూపాయలే ఉన్నాయి. ప్రభా నేను పేదవాడిని, నాకు నువ్వు సహాయం చేయి, ప్రభా ఇవి నీ చేతుల్లో పెడుతున్నానని చెప్పి నువ్వు ప్రభుకు ప్రార్థన చేస్తే ప్రభువు దాన్ని రెట్టింపు చేస్తాడు, మల్టిపుల్ చేస్తాడు. అర్థమైందండి? ఈయన ఇప్పుడు చేయలేదా? 5 రొట్టెలు 5,000 మందికి చేశాడంటే ఎంత చేశాడు ప్రభు? రొట్టెలు వస్తూనే ఉన్నాయి. నీ దగ్గర ఏది ఉందో అది ప్రభుకి ఇవ్వాలి, ప్రభు చేతిలో పెట్టాలి. అంటే ప్రభు చేతిలో పెట్టాలంటే ఇక్కడ చూసి కానుకలు పెట్టలేవని కాదు, అట్లా అది వేరే కాంటెక్స్ట్. అంటే చిన్న దానికోసం దాని దగ్గర పెట్టుకొని ప్రార్థన చేయండి. ప్రభా నా పరిస్థితి ఇది, నేనేమి చేయలేను ప్రభా, నాకు హాస్పిటల్లో సర్జరీ కావాలి. మీకు తెలుసా 2018లో మరి నాకు కడుపులో గాల్ బ్లాడర్ సర్జరీ కావాలి. విపరీతమైన కడుపు నొప్పితో నేను కేర్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యాను. అడ్మిట్ అయితే ఇంకా 1 గంట సేపు ఆలస్యం అయితే నేను చచ్చిపోయేవాడిని. అంటే ఇంకొక గంట ఆలస్యంగా హాస్పిటల్కి వెళ్తే చచ్చిపోయేవాడిని. అది ఆ రాయి జారిపోయింది, కింది కొట్టేసింది, పరిస్థితి చేదాటింది. అప్పుడు
నా దగ్గర ఏమి డబ్బులు లేవు, ఒక 10,000 రూపాయలు ఉంటే మరి కేర్ హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అయ్యాను. కేర్ హాస్పిటల్లో 3 రోజులకు నాకు ఎంత బిల్ అయింది తెలుసా మీకు? 1,50,000 రూపాయలు బిల్ అయింది. నా దగ్గర ఉంది 10,000. నేను ప్రార్థన చేసుకున్నాను, ప్రభా నన్ను బ్రతికించు, నాకు సహాయం చేయి. మీరు నమ్మరు, 3 రోజుల్లో తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ఎవరెవరు వచ్చారో ఎలా ఇచ్చారో నాకు తెలియదు, వచ్చారు, ఇచ్చారు. దేవుడు సహాయం చేస్తాడు. మీరు అడగవచ్చు, నువ్వు పాస్టర్ కాబట్టి నీకు ఇచ్చారన్నా, మాకెవరు ఇస్తారు? మీకు కూడా ఇస్తారు. మీకు ఇంకొక మార్గంలో సహాయం వస్తుంది. ఎందుకంటే యేసు ప్రభువారు ఆయన నిన్ను ప్రేమించేవాడు. బైబిల్లో రాయబడింది, ఆయన మిమ్మును గూర్చి చింతించున్నాడు, మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. నీ గురించి నీ తల్లి కంటే, నీ తండ్రి కంటే, నీ భర్త కంటే, నీ భార్య కంటే, నీ పిల్లల కంటే, ఈ లోకంలో నువ్వు ప్రేమించిన అందరికంటే కూడా యేసు ప్రభు నిన్ను గొప్పగా ప్రేమిస్తున్నాడు. ఆయన వలె నిన్ను ప్రేమించేవారు లేరు, ఆయన వలె నిన్ను పట్టించుకునేవారు లేరు. ఇది వాస్తవం. ప్రభువునందు విశ్వాసం ఉంచాలి, అడగాలి, ఆయన చేతుల్లో పెట్టాలి, ఆయనకు అప్పచెప్పుకోవాలి, విశ్వాసం ఉంచాలి. కాబట్టి ఇప్పుడు ఈ 4వ పరిష్కారం ఏంటంటే, ఇతను ఏం చేశాడు? ఒకవేళ ఈ 5 రొట్టెలు 2 చేపలు 5 రొట్టెలు 2 చేపలు పిల్లవాని చేతిలో ఉండుంటే ఎన్ని అయిపోతాయి? ఎన్ని ఉంటాయి అప్పుడు? అవి ఎక్కువైతాయా? అన్నీ ఉంటాయి. ఒకవేళ 5 రొట్టెలు 2 చేపలు మరి ఆంధ్రేయ చేతిలో ఉంటే ఎన్ని ఉంటాయి? పెరుగుతాయా? అన్నీ ఉంటాయి. అర్థమైందా? అన్నీ ఉంటాయి. కానీ యేసు ప్రభు వారు ఎలాంటి వారు అంటే, యేసు ప్రభు వారు ఎంత గొప్ప సంగతి, నిజంగా ఎంతో గొప్పది, ఎంత కనికరం గల దేవుడు, ఎంతో కనికరం గల దేవుడు. మీకు వందనములు, స్తోత్రములు. మీకు వచ్చిన చూపిస్తాను. మార్కు సువార్త. ఇప్పుడు మనం ఏం చేసామంటే, ఇప్పుడు ఇంకొక విషయం చెప్పి నేను ముగిస్తాను. ఆ విషయం చెప్పి నేను ముగించాలి. ఏమిటంటే, ఇప్పుడు యేసు ప్రభు వారు ఇక్కడ ఉన్నారు. నా వైపు చూడండి. ఇక్కడ యేసు ప్రభు వారు ఉన్నారు, ఇక్కడ ప్రజలు ఉన్నారు. ప్రజలేమో ఆకలిగా ఉన్నారు. ఈ యేసు ప్రభువుకు ప్రజలకు మధ్యలో వారధులు ఎవరు? మధ్యలో ఎవరు చెప్పండి? ఎవరు? శిష్యులు. వారధులు అంటే మీకు ఆ పదం అర్థమైతే లేదా? యేసు ప్రభు వారికి ప్రజల మధ్యలో ఎవరున్నారు? శిష్యులు ఉన్నారు. యేసు ప్రభు వారు డైరెక్ట్గా తీసుకొచ్చి ప్రజలకు ఇవ్వలే. అక్కడ అట్లా బైబిల్లో లేదు. యేసు ప్రభు వారు రొట్టె విరిచి, ఆ రొట్టె ఏం చేశాడు? ఎవరికి ఇచ్చాడు? ప్రజలకు ఇచ్చాడా? శిష్యులకు ఇచ్చాడా? శిష్యులకు ఇచ్చాడు. ఇప్పుడు శిష్యులు ఏం చేయాలి? ప్రజలకు ఇవ్వాలి. అది కాబట్టి సంఘంలో నాయకులైన వారు, సేవకులైన వారు చేయాల్సిన బాధ్యత ఏమిటంటే, సంఘంగా ఆత్మీయంగా సంఘాన్ని పోషించాలంటే ప్రభు ద్వారా నేను పొందుకొని నేనేం చేయాలి? ప్రజలకు పంచిపెట్టాలి. అర్థమైందా? దేవుడు నాకు ఆశీర్వాదాలు ఇస్తే ఆశీర్వాదాలు మొత్తం నేనే పెట్టుకోవద్దు. ఇప్పుడు చూడండి, రిజర్వాయర్లు అంటే ఏమిటి? చెరువులు. రిజర్వాయర్లు అంటే మన భాషలో చెరువులు అనుకున్నాం. చెరువులో నీరు కంపు కొడుతుంది. మీరు చెరువుల దగ్గరికి వెళ్తూ ఉంటే ఎట్లా ఉంటుంది? కంపు కొడుతుంది, వాసన కొడుతుంది. అదే మంచి కాలువలో నీళ్ళు ఎట్లా ఉంటాయి? కాలువలో ఎలా ఉంటాయి? నీళ్ళు ఎలా శుభ్రంగా ఉంటాయా, మురికిగా ఉంటాయా? మాట్లాడరేమండి, శుభ్రంగా ఉంటాయి. మరి చెరువులోనేమో మురికైన నీళ్ళు ఉంటాయి, మరి కాలువలో. అంటే దీన్ని బట్టి మనకు అర్థం ఏంటంటే, దేవుని ద్వారా మనం ఆశీర్వాదాలు పొంది, ఆశీర్వాదాలు మొత్తం మనమే దాచుకోవద్దు. ఆశీర్వాదం మొత్తం మనమే కప్పెట్టు, అవి మురిగిపోతాయి, అవి కంపు కొడతాయి. మనం ఏం చేయాలంటే, దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాలని మనం ఇతరులతో కొన్ని పంచుకోవాలి. అర్థమైందండి? మనం పంచుకోవాలి, మనం ఇతరులకు ఇవ్వటం నేర్చుకోవాలి. ఏదైనా సరే దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాలు ఏదైనా సరే మనం ఇతరులకు ఇవ్వాలి. ఈ శిష్యులు యేసు ప్రభు ద్వారా మరి ఆశీర్వాదాలు అంటే ఆశీర్వాదాలు కానీ, భోజనవి కానీ ఏదైనా సరే వాళ్ళు పంచుకొని ప్రజలకు పంచిపెట్టారు. ప్రజలు తృప్తిగా తిన్నారు. ఇప్పుడు అందరికీ ఇది విన్ దీని అంటారు, విన్ అంటారు దీని. అంటే అందరికీ బాగుంది, అందరికీ క్షేమం. యేసు ప్రభు వారు బాగున్నాడు, శిష్యులు బాగున్నారు, ప్రజలు బాగున్నారు. అట్లా ఉండాలి, ఎవరికీ నష్టం లేదు. కాబట్టి దీంట్లో మనం నేర్చుకున్న పాఠం ఏమిటంటే, మనకున్న దాన్ని ఒకవేళ ఆ దినం ఆ పిల్లవాడు, చిన్నపిల్లలు సహజంగా ఎవరికి ఇవ్వరు కదా. ఆ చిన్నపిల్లవాడు 5 రొట్టెలు 2 చేపలు యేసు ప్రభు వారి చేతుల్లో పెట్టకపోతే ఆ దినం 12,000 మంది పస్తులు ఉండాల్సి వచ్చేది. మీకు తెలుసా? 12,000 మంది పస్తులు ఉండి భోజనం లేకుండా ఉండేవాళ్ళు. ఒక చిన్న పిల్లవాని లంచ్ బాక్స్ కొన్ని వేల మంది ఆకలి తీర్చింది.
కాబట్టి నీకున్నది ఏదైనా సరే ఇతరులకు పంచుకోవడం నేర్చుకోవాలి, ఇతరులకు ఇవ్వడం నేర్చుకోవాలి. కాబట్టి దేవుని బిడ్డలంగా మరి దీన్ని బట్టి మనం 4 పరిష్కారాలు, ఇప్పుడు ఈ 4 పరిష్కారాలు ఉత్తమమైన పరిష్కారం ఏంటంటే యేసు ప్రభు వారి చేతుల్లో పెట్టాలి, ఆయన విరిచి వడ్డిస్తాడు, అది నిజమైన పరిష్కారం. అప్పుడు ఆకలి తీర్చబడుతుంది. యేసు ప్రభు వారు తృప్తినిచ్చేవాడు, సంతృప్తినిచ్చేవాడు. నువ్వేమి బాధపడొద్దు, చింతించొద్దు. నీకున్న సమస్య ఏదైనా, పరిస్థితి ఏదైనా, యేసు ప్రభా నేను పాపం చేశాను, నన్ను క్షమించు. ప్రభా నా అక్కర ఇట్లా ఉంది, నేను ఏదో విశ్వాసం ఉంచుతున్నాను, నా బిడ్డ ఆ దయ్యం పట్టింది, ప్రభా నాకు సహాయం చేయ అని యేసు ప్రభు వారు సహాయం చేశారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన దయగలవాడు, ఆయన ప్రేమ గలవాడు, ఆయన నీ అక్కర్లు తీరుస్తాడు, ఆయనకి సహాయం చేస్తాడు. యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచండి, ఆయన మీ అక్కర్లు తీరుస్తాడు. ఆయన మంచి దేవుడు, మీ కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన ప్రాణం పెట్టినవాడు ఇంకేదైనా చేయలేడా? ఏదైనా చేస్తాడు. 5 రొట్టెలు 2 చేపలు విస్తారంగా భుజించినట్లుగా ప్రభు అలాంటి అద్భుతాలు నీ జీవితంలో ఎన్నో చేస్తాడు. ఆయన చేయాలని ఇష్టపడుతున్నాడు. అయితే నువ్వేం చేయాలంటే విశ్వాసం ఉంచాలి. లాజరు సమాధిలో ఉన్నాడు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. లాజరు సమాధిలో ఉన్నాడు. లాజరు సమాధిలో చనిపోయి 4 రోజులని పట్టబడ్డాడు. అప్పుడు లాజరుకు యేసు ప్రభు వారికి మధ్యలో ఒక అడ్డుబండ ఉంది. లాజరు సమాధి మీద ఏముందట? బండ ఉంది, రాయి ఉంది. అప్పుడు యేసు ప్రభు వారు లాజర్ను బ్రతికించగలడు, లాజర్ని బ్రతికించగలడు. అయితే ఇప్పుడు ఏం చేయాలంటే మరి లాజరు, మీరు యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఇప్పుడు ఏం చేయాలంటే యేసు ప్రభు వారు ఒక అద్భుతం చేయాలి, లాజర్ను బ్రతికించాలి. ఒక అద్భుతం చేయాలంటే ఏం చేయాలంటే అక్కడ రాయిని తీసివేయాలి. ఏం చేయాలి? రాయిని తీసివేయాలి. ఆ రాయిని తీసివేసుకోకపోతే పరిష్కారం లేదు. మీకు అర్థమవుతుందా? దేవుని బిడ్డలమైన మనం మన జీవితంలో సమస్య పరిష్కారం చేయాలి. కాబట్టి మనం పరిష్కారం చేయాలి. కాబట్టి దేవుని బిడ్డలంగా మనం ముగింపులో మనం చేసేది ఏంటంటే మన సమస్యలు మనకు వస్తాయి. సమస్యలు వచ్చినప్పుడు కృంగిపోవద్దు, నిరాశపడవద్దు. యేసు ప్రభువుని విశ్వాసం ఉంచాలి. ఆయన చేయగల సమర్థుడు, ఆయన వైపు చూడాలి. నీ దగ్గర ఏముందో ప్రభువుకు నువ్వు పెట్టుకోవాలి, అప్పచెప్పాలి. నువ్వు నీ దగ్గర ఉన్నది ఇతరులకు పంచిపెట్టాలి. అప్పుడు నీ జీవితం సంతోషంగా ఆనందంగా ఉంటుంది. మొలలో చేయి వేయకముందు ఒకవేళ నువ్వు కష్టాల్లో, ఇబ్బందులు, బాధలో ఉన్నావా, యేసు ప్రభువుని విశ్వాసం ఉంచు. ఒకవేళ పాపంలో పడి నిరాశలో ఉన్నావా, పాపాల విషయం పశ్చాత్తాపడు. యేసు ప్రభువు నీకు స్వస్థత కలుగజేస్తాడు, నీకు మేలు చేస్తాడు, నీ అక్కర్లు తీరుస్తాడు. ప్రభువా నన్ను క్షమించు, నాకు మేలు చేయని